ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 23వ అధ్యాయము. సమాధానమిచ్చే సమాధి. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగ వాసిష్టము చెబుతున్నాయి. ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతుంది. అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలానే కొనసాగుతుంది. కాకా మహాజనికి నవంబర్ 13, 1918న స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెల అయ్యింది, మాసిక పూజ చెయ్యి అన్నారు. అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాలా నిజమైంది. ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్, ప్రధాన్, హేమాడ్ పంతులకు భోజనం పెట్టాడు. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడప్పుడు అతనికి తోటి వారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారా గదిలో నిద్రించడం మానేశారు. కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు. ఒకప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు. వైద్యుడు మందిచ్చి దానిని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నాడు. అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు. ఒకరోజు ఆరతయ్యాక అతడింటికి వస్తూ, ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా? ఇప్పుడు ఆ పండ్లు దొరకవే, ఏం చెయ్యాలి అనుకున్నాడు. ఆశ్చర్యం. తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు 14 ఉన్నాయి. ఒక చైత్రమాసంలో దాసగను షిరిడీలో 17 రోజులు హరికథ చెప్పాడు. ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు. చిత్రం, నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని దారలా కారింది. అదెక్కడి నుండి వస్తున్నదో ఎవ్వరికీ తెలియలేదు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించారు. ఆయన ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి, నేనిచ్చిన ఊది పొట్లం రోడ్డు పక్కన చెత్త కుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్దడంతో దానినెవరో తీశారు. ఇంటి పక్కనున్న చెత్త కుండీలో చూస్తే పొట్లం దొరికింది. 1942వ సంవత్సరం నుండి షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది. వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. కాని కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తర్వాతి గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి, నిజానికా భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభమొస్తుంది అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన అతడికి 3 రెట్లు లాభమొచ్చింది. డాక్టర్ రుస్తుంజీ సంవత్సరం 1930లో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్షీ జనరల్ ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి, నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తర్వాత డాక్టర్లు అతనిని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండడం చూచి విస్తుబోయారు. తనను కాపాడిన ఫకీరెవరా అని అతడు ఆలోచిస్తుండేవాడు. ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూచాడు. తనను కాపాడినది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ, పూజ ప్రారంభించాడు. అతనిని 1949లో సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆస్పత్రిలో నియమించారు. ఒకప్పుడితని భార్యకు కళ్ళజబ్బు వచ్చింది. ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకికి స్వయంగా
గుడ్డ కుట్టి సమర్పిస్తానని మొక్కుకున్నది. డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించినా ఆమె వ్యాధి 1 సంవత్సరంలోగా తగ్గిపోయింది. ఆమె తన మొక్కు చెల్లించుకున్నది. భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షిత్ కు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది. అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతని నొసట ఊదిపెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు. మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు. కాని నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చని ఒక మిత్రుడు చెప్పాడు. 4 రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్లారు. అందులో సాయి సమాధి చిత్రము, దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి. తనకు స్వప్న దర్శనం ఇచ్చినది వారేనని గుర్తించి అతడు షిరిడీ వెళ్ళాడు. కాని అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది. భక్తులను విచారించగా 1956 వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని, ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో 1959లో మొహరం పండుగ నాడు ముస్లింలందరూ చేరారు. మౌల్వీ కూడా సిద్ధమయ్యాడు. కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు. అప్పుడు అక్కడ ఉన్న కె తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు. అతడి నడుముకు పీరుకొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు. వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది. నాకొక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది. ఎక్కడా చిన్న రాయి కాని గడ్డి పోచ కాని లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది. చిన్న పిల్లవానిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు. ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలకువ వచ్చింది. అప్పటి నుండి భక్తి గీతాలు, భగవద్గీత విన్నా, వెంకటేశ్వరుని చూచినా శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది. ఒకసారి సాయి పటం కొన్నాను. ఎందుకో కాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది. ఒకరోజు రేడియోలో భక్తి గీతము, నామావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలనాడు పీరునెత్తినప్పటి దర్శనమే అయ్యింది. అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని రాస్తున్నాడు ఆ ధన్యజీవి. నెల్లూరులో డాక్టర్ రాజ్గోపాలాచారికి 1938లో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు. ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి. మరో రోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది. అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి. సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టరు గుర్తించాడు. నాటి నుండి వారింట సాయి భజన, పూజ ప్రారంభించారు. కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలసింది. బీబీ దూబే 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తున్నాడు. నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు. వెంటనే అతడు ఆహా, ఈయనే నా గురువు అని కేక పెట్టాడు. ఆ కేకకు అతనికే మేల్కు వచ్చింది. అయినా ఆ సంగతి అతనెవ్వరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొల్లిపోతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమో అని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, పత్రికలు చదువుతుండేవాడు. అతనికి 1970లో హోషంగాబాద్ బదిలీ అయింది. అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూచి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా పిపారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు. తర్వాత అతడు 1973లో షిరిడీ వెళ్లి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటమిచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరేచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి
గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దానిని పారవేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కాని గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరేచనాలు ఆగిపోయాయి. తర్వాత ఆమె భర్త పిల్లేగారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్లి ప్రయోజనం లేదని తెలిసినా తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిల్లే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడలా చేయడంతో పిల్లే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మేల్కో వచ్చింది. తర్వాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరురోజు డాక్టరుకు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమాలితే 4 రోజులు ఆస్పత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పై శ్లోకమే చెప్పించి, ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది గాని ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవనే అని కేకలేసి, గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానం, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి. పోలీసు ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమా మహేశ్వరరావు గారికి 1960 నుండి గుండె జబ్బు, తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహతో లేకుండా ఉండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుండి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబరు 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊదిపెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట విభూది ఉన్నది. తర్వాత ఆయనకు గుండె నొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంట్ ప్రవహించినట్లయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984న ఆయనకు బాబా కలలో కనిపించి, రేపు నీకు గండమున్నది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దున్నే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు. దశరథ రామయ్య ఇలా రాశారు. 1981వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట
రామమందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది. నేనది తిని పడుకున్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగి మాల వెయ్యమన్నారు. మరురోజు అది సమర్పించినప్పటి నుండి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు. సుమారు 20 రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను. కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రం నా పైనుంచి దాటుకొని పోతున్నది. నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను. నా పక్క మీదనున్న 3 తమలపాకులు 2 వక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. మరొక నెలకు పొట్టవాపు, ఆయాసము వచ్చాయి. ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు. నాకు కునుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాల సైజు మాత్ర ఒకటి నోట్లో వేశారు. తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను. మరొకసారి ఇంజెక్షన్ వలన రియాక్షన్ వచ్చి నా వల్లంతా గొడ్డలతో కొట్టినట్లు నొప్పి వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను. కునుకు పట్టగాని బాబా నా తల వద్ద కూర్చొని నా మాడుకు విభూది అద్దుతున్నారు. ఆ స్పర్శకు నాకు మేల్కువ వచ్చింది. అప్పుడు రాత్రి 3 గంటలయింది. నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు. తర్వాతకొకసారి బాబా స్వప్నంలో నాకు నామం చెప్పి దానిని జపించుకోమన్నారు. శ్రీమతి శేషరత్నం ఇలా రాస్తున్నారు. బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తుండడంతో చిన్ననాటి నా బాబా భక్తి మళ్ళీ మేల్కొన్నది. ఒక గురువారం నాడు మాస్టారు గారి వద్ద శ్రీ సాయి లీలామృతము తీసుకున్నాను. నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు సమాధుల దర్శనం అయ్యింది. సమాధిపై గాలిలో బాబా కూర్చొని కనిపించారు. ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట బాసిపట్టు వేసుకొని తలపై చీరకొంగు కప్పుకొని కూర్చోమన్నారు. అప్పుడు ఒక యోగముద్ర చూపి అరబీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు. మేల్కో వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను. ఆ విషయం మాస్టారు గారితో చెపితే ఆయన ఆ మంత్రం కాగితం మీద రాసి ఇచ్చారు. మా 6 ఏళ్ల పాప శ్రీ సాయి లీలామృతము అక్షరాలు గుణించుకొని చదవటంలో తప్పులు దొర్లుతుంటే బాబా కల్లో కనిపించి సరిగ్గా చదవకుంటే తంతానని బెదిరించారు. పాప భయపడి చదవడమే మానేసింది. మాస్టారు గారితో చెపితే పాపకు ప్రసాదం ఇచ్చి ఈసారి సరిగ్గా చదువు, బాబా కొట్టరులే అన్నారు. నాటి రాత్రి పాపకు మళ్ళీ కలలో బాబా కనిపించి భయం లేదు, చదువు అని ప్రేమగా చెప్పారు. కె నవనితం ఇలా రాస్తున్నది. నేను 1975లో ఎంఏ పాస్ అయి ఒక యోగ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతుండగా ఒక సహపాఠి సులోచన చదువుతున్న శ్రీ సాయి లీలామృతము విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను. ఒకరోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది. మరొక రోజు నా మేనల్లడు జబ్బు చేసి చనిపోయినట్లు నేను సాయిని స్మరించి తాకగానే అతడు జీవించినట్లు కనిపించింది. అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందట. ఒకప్పుడు ధ్యానంలో నా శరీరం పైకెగిరి దూరాన పడుతుండడం వలన ఒళ్ళు నొప్పులు, జ్వరము వచ్చాయి. అప్పుడు ఊది తీసుకొని బాబా సందేశం కోసం శ్రీ సాయి లీలామృతం తెరిచి చూస్తే ప్రదాంతో అతడి తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి 4 రోజులలో తగ్గుతుంది అని చెబుతున్నారు. అందువలన నాకెంత బాధగా ఉన్నా మందు తీసుకోలేదు. 4వ రోజు రాత్రి 9:30 గంటలకు కూడా నొప్పులు తగ్గేలా లేవు. నేను సులోచన, బాబా గురించి, మాస్టర్ గారి గురించి 11:30 దాకా మాట్లాడుకొని పడుకున్నాము. నిద్ర పట్టిన 5 నిమిషాలలో నన్నెవరో బలంగా అదిమేసినట్లయి భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను. తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి. నాటి నుండి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొర్లుతుండడం నాకే ఆశ్చర్యమనిపించింది. షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాలిం అనే శిల్పి వచ్చాడు.
అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది, అవి కూడా వేరు వయస్సులకు చెందినవి కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనా మూర్తి తృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, నన్ను మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు, జాగ్రత్తగా చూడు అన్నారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూచాడు. తెల్లవారగానే ప్లాస్టర్తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు. దానిని శ్రీ సాయి శరణానంద 1956లో సమాధి మీద ప్రతిష్ఠించారు. అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట. సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు. శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అను ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు. వీరికొక మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహమిచ్చాడు. ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు. నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి, నేను చలిలో వణికిపోతున్నాను, వెచ్చగా లోపల ఉంచు అన్నారు. ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు. కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యమిచ్చి ఆపదలను తొలగిస్తున్నారు. కీర్తిశేషులు వెంకటనారాయణరాజు మైసూరు సాయి మందిరంలో పూజారి. ఆయన సుమారు 17 సంవత్సరాల పాటు రోజు ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు. తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు రాసి రోజుకు 2 రూపాయలు సంపాదించేవాడు. ఒకరోజు అతడు ఈ కష్ట జీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరుంచుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి, చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి. వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతని చెయ్యి పట్టుకొని గేటు అవతల దించి వెళ్ళిపోయారు. అప్పటి నుండి రాజుగారు వారినే తన గురువని తలచాడు. ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి, నీ గురువు నేను కాదు, షిరిడీ సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి రాజుగారు సాయి భక్తుడయ్యాడు. శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు కాకి, కోతి, ఆవుల రూపాలలో వారింటికొస్తే రాజుగారి భార్య గుర్తించక అదలించేవారట. తర్వాత బాబా అతనితో, నేను వస్తే అమ్మ అదలించింది అనేవారు. రాజుగారు కొంతకాలం ఒక మార్వాడి వద్ద లెక్కలు రాసేవారు. ఒకరోజు బాబా, నీవిక కలం పట్టవద్దు, నా సేవ చేసుకో, అన్నం అదే వస్తుంది అన్నారు. రాజు వెంటనే ఆ పని మానేశాడు. ఒకరోజు వారింట్లో బియ్యం లేవు. నాడు ఆ మార్వాడి భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించింది. ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది. కానీ రాజుగారు ఇవి తీసుకోమని సాయి నాతో చెప్పాలి కదా అన్నారు. బాబా తర్వాత అతనిని అలానే ఆజ్ఞాపించారు. మరొక రోజు అతని భార్య బెంగళూరు వెళ్లారు. ఇంట్లో తినడానికేమీ లేదు. రాజుగారు సాయియే తనకన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలచి దక్షిణ నుండి 10 రూపాయలు తీసుకోబోయారు. వెంటనే బాబా చెంప మీద కొట్టి, నా డబ్బు తీసుకుంటావట్రా అన్నారు. అతడు నివ్వెరబోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు. తర్వాత ఆ మిత్రుడు ఆ రోజు ఊళ్ళోనే లేడని తెలిసింది. రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు. ఎఫ్ఎం బంగారా ఇలా రాశాడు. పార్సీ సంప్రదాయకురాలైన నా భార్య బాబాలను నమ్మదు, నేను మాత్రం నమ్ముతాను. 1956లో ఒక సాయిబాబా క్యాలెండరు మా ఇంట్లో ఉండేది. ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశానని ఆశ్చర్యపోయాను. ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుండి, బిడ్డ నాకు మాల వేయి, మేలు జరుగుతుంది అని వినిపించిందట. ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది. అప్పటి నుండి దానిని పూజిస్తున్నాము. అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము.
ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది. ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు. నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరొచ్చింది. అలా మేము కోరుకున్నదల్లా జరిగేది. అవసరంలో ఆయన సందేశం కూడా అందేది. కానీ ఇవన్నీ మా భ్రాంతులేమోననుకునే వాళ్ళం. ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళ్తుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది. కానీ బాబా దగ్గర నాకు నీవీ రోజు తిరిగి రాలేవు అని వినిపించింది. దారిలో ఒక చోట రైలు గేటు వేస్తే ఆగాము. ప్రక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవరుతో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు. నాకు కోపం వచ్చింది, కానీ అతనిని బాబా పంపారని సర్దుకున్నాను. తర్వాత ఒక ఘాట్ రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి. కారు వేగంతో పల్లానికి దిగుతోంది. ఎడమవైపు పెద్ద లోయ ఉన్నది. డ్రైవరు కారును కుడివైపు కొండకు మోటింప చూచినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతోంది. బాబా మాటలు జ్ఞాపకమొచ్చి నాకు మరణం తప్పదనిపించింది. నా హస్తరేఖలు అలానే సూచిస్తున్నాయి. నేను భయంతో సాయి, నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను. వెంటనే టైరు బ్రద్దలై కారు ఆగింది. డ్రైవరు టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇల్లు చేరగలిగాను. బాబా మాటే నిజమైంది. పార్షి మతస్థుడు మాణిక్ షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. అయినా చాలా కాలం షిరిడి వెళ్ళలేకపోయాడు. ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేవగానే ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మన్మాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది. వెంటనే అతడు దిగిపోయాడు. షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది. అలానే సంతోష్ వ్యాస్ అక్టోబర్ 1980లో షిరిడీ వెళ్తూ రైలులో ఇంజను నుండి 3వ బోగిలో కూర్చున్నాడు. దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కు అని వినిపించింది. రైలు కదిలినా అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు. మరి 2 నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్సును ఢీకొని 3వ బోగిలోని వారు ఎందరో చనిపోయారు. డిఎల్ కాంతారావు గారు కొమరవోలో గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి. ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు. ఒకరోజు వారి భార్యకు ప్రసవమయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు. గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం. ఆమెకు స్పృహ తప్పింది. ఆయన పూజ గదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తుండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి. ఆమె ఒక నరసు. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఆ బాలింతరాలి పొట్ట నొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది. ఆమె పక్కన పడి ఉన్న బిడ్డను పొర్లించగానే కెవ్వున ఏడ్చాడు. తర్వాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే. విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది. ఆ రోజెందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది. కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికొచ్చింది. సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానంగా కాదనుకుంటాము. దాసగనుతో కలిసి 1924లో శ్రీరామనవమికి షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాటేవర్, అతని భార్య. మధ్యలో శ్రీమతి పాటేవర్కు దాహమేస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది. కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా పక్కనే కనపడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకు అదిమిపట్టి నా పక్కనే ఉన్నారు. కనుక నాకిక భయమేయలేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ చిట్నీస్
1950లో ఎవరో మహాత్ముని చిత్రపటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి 1952లో షిరిడీ వెళ్లి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవమయ్యింది. అప్పటి నుండి బాబాను పూజించుకుంటున్నాడు. 1957లో తన చెల్లెలికి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు. తాను బొంబాయి చేరేలోగా తన చెల్లెలకి జబ్బు తగ్గించమని ప్రార్థిస్తున్నాడు. ఇంతలో అతని పక్కనే కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక వృద్ధ ఫకీరున్నారు. ఆయన నిరాశగా చేతులు తలా తిప్పి అదృశ్యమయ్యారు. ఇంకెవ్వరూ ఆయనను చూడలేదట. అతడు బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది. 1965లో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు తాగడం కూడా కష్టమైంది. డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలంటే అతడు భయపడి బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి కలలో భయంకరులు 4 అతనిపై పడ్డారు. వెంటనే సాయి వారిపై పడి తరిమేశారు. తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బే లేదు. 1966లో ఒక గురువారం సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్లి దారిలో సాయి దర్శనమివ్వాలని ప్రార్థించాడు. సుమారు 60 మైళ్లు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది. బాబా వంటి ఫకీరొకరు కారు పక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకొని మాయమయ్యారు. డ్రైవరు బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవడం చిట్నీస్కు, వారి అబ్బాయికు, డ్రైవర్కు తప్ప కారులోని మరెవ్వరికి ఆ ఫకీరు కనిపించకపోవడమే చిత్రం. ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తున్నారు. ఓస్బోర్న్ అను ఆంగ్లేయుడితో 1960లో కల్కత్తాలో ప్రక్క ఇంట్లో ఉన్న కుమారి డట్టన్ తన అనుభవం ఇలా చెప్పింది. ఆమె కొంతకాలం ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదమొచ్చింది. తాను ఆశ్రమం విడిచిపోయాక తన గతేమిటని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది. ఒక ఫకీరొచ్చి భయం లేదు, అంతా బాగుంటుంది అని చెప్పి దక్షిణ కోరాడు. వెంటనే ఆమెకు విశ్రాంతి కలిగింది. ఆమె వద్ద పైకం లేదంటే ఆయన, నీ సొరుగులో 35 రూపాయలున్నాయి చూడు అన్నారు. చూస్తే పైకమున్నది కాని ఫకీరే లేడు. క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోకి పురుషుడు ముస్లిము అయిన ఫకీరెలా వచ్చాడన్నదే ఆశ్చర్యం. ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెనెంతో ప్రేమగా చూచుకుంటున్నాడు. ఇదంతా విని ఓస్బోర్న్ అప్పుడు ఆమెకు సాయిపటం చూపాడు. ఆమె ఆశ్చర్యంతో నాకు దర్శనమిచ్చినది వీరే అన్నది. మెహబూబ్ బాషా సెప్టెంబర్ 30, 1982న తన భార్యకు గర్భశోకంలో వ్రణముంటే గూడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసుపత్రిలో చేర్చాడు. ఆపరేషన్ జరుగుతున్నది. ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది. బాషా ఒక్కరే డాక్టర్ గారి గదిలోని బాబా పటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెనుక నుంచి తెల్లని గుడ్డలు ధరించిన ఒక ఆజానుబాహువు భుజం తట్టి, నీ భార్యకేమీ అవ్వదు, బాధపడకు అన్నారు. బాషా కన్నీరు తుడుచుకొని మళ్లీ వెనుకకు తిరిగి చూచేసరికి అక్కడెవ్వరూ లేరు. మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది. దయాల్ శరణ్, కర్నూల్ ఇలా రాశారు. 1981వ సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. వ్యానులో కొంత దూరం వెళ్ళాము. తర్వాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయస్సు గల నాకు నీరసమొచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించాను. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర, కళ్ళకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడొచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని, భయం లేదు, నిదానంగా నా వెంట నడువు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయన ఎవరు? కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జనం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతున్నారు, కొందరి ఇరుముడులు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో
లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చెయ్యి వారి చంకలోంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయనెక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూచాను కానీ చెప్పులేసుకున్న వాళ్ళెవ్వరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాట్కర్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే. ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరొచ్చి మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని బతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలొచ్చింది అన్నాడు. బాబా తమ భక్తులనెన్నడూ పస్తుంచనన్నారు. బోరీబందర్కు చెందిన ఒక అడ్వకేట్ షిరిడీ వెళ్తుంటే టికెట్టు 100 రూపాయలు రైల్లో ఎవరో దొంగలించారు. ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికొక టికెట్ ఇచ్చి తన వారొకరు రానందున ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకొని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉన్నది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకెళ్లి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహూరిలో కులకర్ణి తండ్రి 1965లో జబ్బు పడ్డప్పుడు ఒక ఫకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి దీనిని నీళ్లల్లో వేసి తాగమను, 3 రోజుల లోపల తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలానే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. 1976లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతడికి మెలకువ వచ్చేసరికి బాబా అతడి ప్రక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతడి జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకును షిరిడీ తీసుకొచ్చింది. అతనిని కూలివాని భుజం మీద కూర్చోపెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తుంది. అది సిగ్గనిపించింది. అతడొక రోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతనికొక స్తంభం పట్టుకు నించోమని చెప్పి ఆయన మాయమయ్యాడు. తర్వాత కొడుకు తనతో కూడా నడవడం చూచాక కానీ తల్లి అతని మాట నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతడు తీవ్రమైన జ్వరము, దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరురోజు దుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశన్ స్వామి మధ్యాహ్న భోజనమయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకొచ్చి నాకు మీరేమైనా తినడానికిచ్చారా అన్నాడు. లేదన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి అదేమిటి, మీరు నాకీ వేరు ఇచ్చి దీని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు.
ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయి లీలే అని గుర్తించారు. దానితోనే అతడి ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళ్తే వ్యాధి మళ్లీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడీలో ఉండిపోయాడు. జేవి రమణమూర్తి రాజమండ్రి ఇలా రాశారు: స్వతహాగా నేనెంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీ సాయి లీలామృతము ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను శుష్కిస్తుంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు. నేను చికిత్సకు మద్రాసు వెళ్లాలని 3,000 రూపాయలు సిద్ధం చేసుకొని జూన్ 25 సాయంత్రం శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠల్ నామం ముద్రించిన శాల్వా కప్పుకొని వచ్చాడు. మొదట కొద్దిసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరిగేసి, బాగుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళ్తున్నావుగా, వెళ్ళు, నీకేమీ ఉండదు అని వెళ్ళిపోయారు. ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరో రోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. అలానే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోగానే ఆ స్వామి వచ్చి 20 రూపాయలు తీసుకెళ్లారట. తర్వాత నన్ను మద్రాస్లో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు. ఎస్ బాబువలి ఇలా రాశాడు: బిఏ చదివిన నేను నాస్తికుడిగా, దేశదిమ్మరిగా తిరిగేవాణ్ణి. 1985లో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతము పారాయణ చేస్తున్నాను. ఆ క్రిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికొచ్చి నాకు త్వరలో వివాహమవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పురిటింటికి వెళ్ళనని చెప్పారట. పాప పుట్టిన 40వ రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు తీసుకెళ్లి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. ఒకరోజు శ్రీమతి పి. అరుంధతి పైలానులో వారి ఇంటి గడపలో పడుకున్నారు. ఇంటి పూజ గదిలోంచి బాబా వచ్చి మంచం అడ్డం తీయి, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్ళి మరలా వచ్చి, అదృష్టం, నీవు మంచం తీయడం ఆలస్యమైంది కనుక నేనొక చెట్టు అడ్డమేశాను, దానికి కొట్టుకొని జీపు ఆగింది అని పూజా గదిలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో కబురొచ్చింది. వారి అబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీర్. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు ఒక లోయను సమీపిస్తుండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టుకు కట్టుకొని ఆగిపోయింది. ఎవరికి ఎట్టి ప్రమాదము జరగలేదు. ఇంట్లో పటముంటే సాయి ఉన్నట్లే. గుజరాత్లో 1898 నుండి 1976 మధ్యకాలంలో చునీలాల్ ఆశారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడుండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ దునీవాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కాని అప్పటికే అతడు బాహ్య స్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకు వెళ్లి నమాజు చెయ్యాలనిపించింది. అతడు దోవతి, టోపీ పెట్టుకొని నమాజుకు వెడితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించిన అతడు
అలానే వెళ్ళాడు. అక్కడ అతనికెవ్వరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకొని బయటకు రాగానే మరల సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, బేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాముకు విరుద్ధం కనుక అలా చేస్తే అచటి ముస్లింలతో తగువు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మీరడమంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలులవ్వడమే. వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చెయ్యగానే అతనికి ఆనంద పారవశ్యం కలిగి పెద్దగా కేక పెట్టి జనంతో కిక్కిరీసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అంతకు మించి అతడికింకేమీ తెలియలేదు. ఒక చోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతనిని అడ్డగించబోయాడు. చూనీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీసు అధికారి కూడా వైదొలగి ఈద్ ముబారక్ చెప్పాడు. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి 29, 1939న వారణాసిలో అతనికి అద్వైతానుభావం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణుడైన సిద్ధ పురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకెంతో సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ వాక్యం ఎంత సార్థకమో.